ఒక గ్రామంలో మంచి శిల్పకారుడు ఉండేవాడు. అతని ప్రతిభను దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి మెచ్చుకునేవారు. ఒకరోజు ఆ గ్రామంలోనే ఉన్న ఒక పూజారి రాముడు రావణుల విగ్రహాలను చెక్కమని ఆ శిల్పిని అడుగుతాడు. అప్పుడు ఆ శిల్పి, నేను రాముడి విగ్రహాన్ని చెక్కడానికి ఒక సుందరమైన నాజుకైన యువకుడు కావాలని అడుగుతాడు. పూజారి ఒక యువకుడిని పరిచయం చేయగానే ఆ శిల్పి రాముడి విగ్రహాన్ని అందంగా చెక్తాడు. అతని ప్రతిభను అందరూ ప్రశంసిస్తారు. అయితే రావణుడి విగ్రహాన్ని చెక్కడానికి ఎంత ప్రయత్నం చేసినా క్రూరంగా కనిపించే ముఖం ఉన్న వ్యక్తి దొరకడు. కొంతకాలం తర్వాత ఆ పూజారే శిల్పిని కఠినమైన మనసున్న నేరస్తులుండే జైలుకి తీసుకువెళ్తాడు. అక్కడ ఉన్న ఒక కర్కశమైన అపరాధి ముఖం చూసి రావణుడి విగ్రహాన్ని చెక్కుతాడు. ఆ రెండు విగ్రహాలను చూసిన భక్తులంతా శిల్పిని కొనియాడతారు. అయితే ఆ నేరస్తుడు శిల్పి చెక్కిన ఆ విగ్రహాన్ని చూడాలని కోరికగా ఉందని చెబుతాడు. ఆ విగ్రహాలు చూడగానే నేరస్తుడు ఏడవడం మొదలు పెడతాడు. ఆశ్చర్యంతో శిల్పి ఎందుకు ఏడుస్తున్నామని అడుగుతాడు. నేను ఒకప్పుడు మీరు రాముడి కోసం ఎంచుకోవాల్సిన ముఖం ఉన్న వ్యక్తిని, కానీ నేను చేసిన తప్పుల వల్ల నా జీవితంలో రావణుడి ముఖం కోసం మోడల్గా మారిపోయాను అని అంటాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, నాలోనే రాముడు ఉన్నాడు, నాలోనే రావణుడు ఉన్నాడు. మనసులో ఏ గుణాలను పోషిస్తున్నారో ఆ వ్యక్తిత్వం ముఖంలో కనబడుతుంది. మన గురించి మనం ఏమనుకుంటున్నామన్నది ముఖ్యం కాదు, ఇతరులకు ఏ ముఖం కనిపిస్తుందన్నదే చాలా ప్రధానం.